అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. సెమీఫైనల్ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత్ ఫైనల్ ఆస్ట్రేలియాలో చేతిలో పరాజయమైంది. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా చేజింగ్కు దిగిన టీమిండియా 174 పరుగులకే ఆలౌట్ అయింది. అండర్-19 వరల్డ్ కప్ సెమీస్ వరకు అద్భుతంగా రాణించిన యువ భారత జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. గత ఏడాది భారత్కు 2 ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన ఆస్ట్రేలియా తాజాగా జూనియర్ లెవెల్లో కూడా దెబ్బకొట్టింది. 2023 జూన్లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేనాను చిత్తు చేసింది. మళ్లీ నవంబర్లో భారత్లోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అసలు ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టును ఓడించి ప్రపంచ కప్ ఎగిరేసుకుపోయింది. తాజాగా పెద్దలు చూపిన బాటలోనే ఉదయ్ సహారన్ సారథ్యంలోని యువ భారత్ పయనించింది. ఫైనల్ దాకా ఓ రేంజ్ ఆట ఆడిన టీమిండియా తుదిపోర్లో యావరేజ్ ఆట కూడా ఆడలేక చతికిలపడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ లో కంగారూలు భారత్ను ఓడించి విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్కు వచ్చిన మన కుర్రాళ్లు తుదిపోర్లో బౌలింగ్లో పర్వాలేదనిపించిన బ్యాటింగ్లో విఫలమై 6వ టైటిల్ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. ఫైనల్లో ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. అండర్-19 స్థాయిలో ఆస్ట్రేలియాకు ఇది 4వ ట్రోఫీ. 2010 తర్వాత ఆసీస్కు ఇదే తొలి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ కావడం విశేషం. బెనోని వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 3వ ఓవర్లలోనే ఓపెనర్ హర్షిన్ కులకర్ని వికెట్ కోల్పోయిన భారత్ను మొషీర్ ఖాన్, ఆదర్శ్ సింగ్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు 2వ వికెట్కు 37 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్లో భారత్కు ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. ముషీర్ను బీడ్మన్ అవుట్ చేయడంతో భారత మిడిల్ ఆర్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. సెమీస్లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ ఫైనల్లో తేలిపోయారు. ప్రియాంశు మెలియా అదే బాట పట్టాడు. వికెట్ కీపర్ అవినాష్ రావు డకౌట్ అయ్యాడు. సెమీస్ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేశారు.